కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ముందర శ్లోకంలో అర్జునుడు సగుణోపాసన అంటే విగ్రహారాధన ద్వారా భగవంతుని పొందవచ్చా లేక నిర్గుణోపాసన ద్వారా భగవంతుని పొందవచ్చా, అలా పొందిన వారిలో ఎవరు గొప్ప అని అర్జునుడు ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి భగవంతుడు చక్కని సమాధానం ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే సగుణోపాసకులు శ్రేష్ఠులా నిర్గుణోపాసకులు శ్రేష్ఠులా అనేది ప్రశ్న కాదు. ఎవరైనా సరే మిక్కిలి శ్రద్ధతో కూడుకున్న నిరంతరము భగవంతుని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వాళ్లే శ్రేష్ఠులు. అటువంటి శ్రేష్ఠత్వాన్ని పొందడానికి ఇక్కడ 3 సాధనలు చెప్పబడ్డాయి. అవి 1 మనస్సును పరమాత్మ యందు నిలపడం, 2 నిరంతరము దైవచింతనాపరులే ఉండడం, 3 మిక్కిలి శ్రద్ధతో కూడుకొని ఉండడం. ఈ 3ంటిని ఎవరైతే అనుష్ఠిస్తారో అతడే సర్వశ్రేష్ఠుడు. అటువంటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తే గొప్ప యోగి. అంతేకాని సగుణోపాసకుడా నిర్గుణోపాసకుడా సన్యాస గృహస్థ ద్విజుడ వాడు ఏ వర్ణానికి చెందినవాడు అంటే ఎటువంటి వర్ణానికి సంబంధించిన వ్యక్తుల గురించి కూడా ఇక్కడ ఏమాత్రము ప్రశ్నే లేదు. అంత్యజుడా ద్విజుడా అలాంటి ఆలోచనలే లేవు. కనుక భగవానుడు ఎలాంటి విశాల భావాన్ని ప్రకటించాడో ఇక్కడ తెలుస్తుంది కదా. భక్తికి శ్రద్ధకు ఏకాగ్రతకు మాత్రమే ప్రాధాన్యత ఉంది, కానీ ఒకానొక మార్గం అది సగుణోపాసన నిర్గుణోపాసన అనేటటువంటి వాటికి ప్రాధాన్యం ఏమాత్రమూ లేదు. ఇక్కడ వీటికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక మామిడి చెట్టు ఉంది, దాని నిండా చాలా పూత ఉంది, కానీ ఆ పూతలో ఎక్కువ భాగం రాలిపోతుంది. అలా కాకుండా కొన్ని రకాల మందులు కొట్టి కొంతవరకు నిలపవచ్చు. అప్పుడు అవి కొన్ని పిందెలవుతాయి, వాటిలో ఇంకొన్ని రాలిపోతాయి. వాటిని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే ఆ పిందె కాయ అవుతుంది. ఆ కాయ చుట్టూ కొన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చెట్టు చివరికి పరిపక్వ దశకు వచ్చి పండు అవుతుంది. ఆ కాయ చెట్టు చివరికి పరిపక్వ దశకు రావడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. పండు అయిన తర్వాత చెట్టుతో ఎక్కువ కాలం బంధాన్ని కలిగి ఉంచుకోదు, తన బంధాల నుండి విడిపోతుంది. అదేవిధంగా అనన్యమైన భక్తితో అన్ని అడ్డంకులకు ఎటువంటి వాటినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటూ వస్తే చివరకు ఈ బంధనాల నుండి విముక్తుడవుతాడు. కనుక భగవంతుని పొందడానికి భక్తే ప్రాధాన్యం, కానీ నిర్గుణోపాసన సగుణోపాసన అన్నది కాదు. కనుక అటువంటి నిర్మలమైన అచంచలమైన భక్తిని పొందాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.